ಮೈ ಡಿಯರ್ ಟೋನು. ನೀನು ನನ್ನಿಂದ ದೂರ ಆದ್ಮೇಲೆ ನೀನು ಎಷ್ಟೇ ಮರಿಬೇಕಂದ್ರೇನು ಮರೆಯೋಕ್ಕಾಗ್ತಾ ಇಲ್ಲ ಕಣೆ. ಮತ್ತೆ 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 ಕಾಣ್ತಾ ಇದ್ದೆ ಕಣೆ. ಐ ಲವ್ ಯು ಟೋನು, ಐ ಲವ್ ಯು. ಆದರೆ ನೀನು ಇಲ್ದಿರ ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ಬದುಕಕ್ಕೆ ಆಗಲ್ಲ, ಸತ್ತೋಗಂಗೆ ಆಗ್ತಾ ಇದೆ. ವಸ್ತು ನೋಡೋಣ. నవాజ్ ఏంట్రా నన్ను వదిలిపెట్టేసి సపరేట్ గా రోడిజం చేస్తున్నావంట? రోడిజం వదిలేయ్. రోడిజం చేయాలంటే నేనే చేయాలి. నవాజ్, నాకు ఎదురు నిలబడ్డా ఎవరిని లెక్క చేయను. గొంతు కోసి మటన్ షాప్ లో గొర్రెని వేలాడదీసినట్లు వేలాడదీస్తా. వీరా వీరా, నాతో పెట్టుకోవద్దు, గొంతు కోస్తా. నవాజ్, నీ గర్వం, అసూయ, అధికారం నా కాళ్ళ కింద దుమ్ములాంటిదిరా. అడిగేసానంటే దుమ్ము లేచిపోద్ది. నిక్కన్నానే చెప్పనా? కూర్చున్నామన్నా. ఎట్లుండవు? బాగున్నామన్నా. ఏనావు సుక్క? నువ్వు లేదు నువ్వు పోదాం వస్తావా? నీ చెప్పా. నువ్వు లేదు నువ్వు ఏం ఊర్లో రాజకీయాలు ఎట్లున్నాయా? నా ఏమో నడుస్తాను. లాలి సాడిలో పోపించిన నీకు. నువ్వు లేక నేను ఏమన్నా తాగేదే? ఏం మునుమా నెక్కిస్తాను? నువ్వు లేదన్నా ఏం సమస్య చేస్తాను నువ్వా? లేకుండా ఎట్లా నేను తాగేదే? సరేగానే కేజీఎఫ్ లో యూత్ రోడిజం ఎక్కువైందంట. నేను వింటానన్నా. జిల్లా గజపతి, మల్లేషు, మళ్ళీ ఇంకెవరు వాని పేరు నవాజు, హీరా వచ్చే అయినాడంటే నువ్వు నేను ఆ నెలకి చంపాలని అనుకుంటున్నా. మధ్యలో వేరే వేసేసిన ఏ నువ్వు వాళ్ళు పీకేది నుంచా? నువ్వు ఏం నువ్వు ఉండరా చాలా నేను నమ్మల్లా. నిజంగానా? అవంతా పక్కన పెట్టు.
ఏమన్నా వీరా చేసేది మాత్రం మంచి పని. వాడు జిల్లా బకెట్ నా కొడుకు, గజపతి వేస్ట్ పెలో ఇంత పూరం పక్క నా కొడుకు, పేరుకి తగ్గట్టు వాడు పొందిలాగా బొలిసింటాడు. ఏమన్నా వాడు పెద్ద వేస్ట్ నా కొడుకు. మల్లేష్ వాడు టెన్నిస్ బాల్ నా కొడుకు. వాడు నవాజు వాడు ఎదువుకే ఎదువా. వాడు ఎదుటి చూసి ఎగురుతాడే గాని వాడి వల్ల ఏం ప్రయోజనం లే. పెద్ద ఉడుదులు పొట్టే నా కొడుకు వాడు. ఏమన్నా వాళ్ళని వీరా లేపేయిందే మంచి పని అబ్బా. ఇప్పుడు అయితే వాళ్ళకి సలాం కొట్టే పని ఉండేదో, వాళ్ళు చందాలు వేయాల్సిన పని ఉండేదో. ఏమన్నా వీరా చేయిందే మంచి పని అబ్బా. సరే కానీ వీరా పోలీసులు ఏం చేయలేదనా? అంటే ఇప్పుడు నువ్వు మన ఊర్లో ఎవరన్నా తప్పు చేశారు అనుకో, పెద్ద మనుషులు ఏమని అడుగుతారా? సాక్ష్యం అడుగుతారు. అట్లే పోలీసు వాళ్ళకి కూడా సాక్ష్యాధారాలు ఉండాల. వీరాన్ని ఏమో చేయడానికి అవుతుంది. వీరా ఏం చేయంటారో వాళ్ళని గజపతి అట్లాంటి వాళ్ళని చంపిన రోడ్డుల్ని ఎత్తుకొని పోయి సాక్ష్యాలు లేకుండా నామరూపాలు లేకుండా కాల్ చేయదు ఏదో చేయింటాడు. దాని వల్ల వీరాన్ని ఏం చేయడానికి కాదు పోలీసు వాళ్ళ వల్ల. సాక్ష్యాధారాలు అనేది వీరా మీద ఎవరు చెప్పే అంత ధైర్యం కూడా ఎవరికి. ఎవరేం తప్పు చేసినా పోలీసు వాళ్ళకి సాక్ష్యాలు దొరకందే పోలీసు వాళ్ళు కూడా ఏం చేయడానికి లేవు. సరే అన్న. ఇంకేం సమాచారమో? ఇంకేం నైంటీ తీస్తావా? అవునా? 90 కావాలి. నన్ను 90 అడుగుతావు. ఏమంటావు? తాగాలంటావా? అవునా? సరేనా వేసుకొద్దాం ఈరోజు ఇస్తా.